ఈరోజు మనం బెండకాయ విత్ చింత చిగురు ఫ్రై అయితే చేద్దాం రెసిపీ. దానికి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి బెండకాయలు పక్కన ఉంచండి. తర్వాత కడాయి తీసుకొని అందులోకి ఆయిల్, ఆవాలు, పోపు దినుసులు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేయండి. తర్వాత ఒక రెండు మిర్చీలు కూడా వేయండి. 2 మిర్చీలు వేసి ఫ్రై చేసిన తర్వాత 2 నిమిషాలు ఆగిన తర్వాత అందులోకి ఇలా బెండకాయలు వేయండి. బెండకాయలు వేసి రోస్ట్ చేయండి. వాటిని ఇట్లా వేయడం వల్ల బెండకాయలు అనేది మంచిగా రోస్ట్ అవుతాయి అన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా రోస్ట్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత 2 నిమిషాలు ఆగి మూతేయండి. తర్వాత ఒక చిన్న అల్లం దంప వేసి అందులోకి కొంచెం జీలకర్ర వేసి రుబ్బండి. అలాగే రుబ్బిన తర్వాత కచ్చపచ్చగా అందులోకి 2 పచ్చిమిర్చి తుంపలు వేయండి. 2 పచ్చిమిర్చి తుంపలు వేసిన తర్వాత ఇలా రుబ్బిన తర్వాత అందులోకి ఒక 5-6 వెల్లిపాయలు వేయండి. 5-6 వెల్లిపాయలు వేసి వాటిని కూడా కొంచెం కచ్చాపచ్చగా దంచండి. ఆ తర్వాత మనం మూత పెట్టి పక్కన పెట్టుకున్న బెండకాయలు అయితే ఒకసారి ఓపెన్ చేసి అందులోకి ఒక కరివేపాకు రెమ్మ అయితే వేయండి. ఇట్లా వేయడం వల్ల కరివేపాకు ఫస్టే రోస్ట్ కాకుండా స్మెల్ మంచిగా వస్తుంది. అలాగే ఎల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ మంచిగా చేయండి. ఇట్లా రోస్ట్ చేయండి. ఇట్లా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట, ఫస్టే రోస్ట్ కాకుండా. ఇట్లా ఒక 5 మినిట్స్ అయితే పక్క నుంచి మూత తీసి అందులోకి కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు, పసుపు వేసి అయితే కలపండి. కలిపిన తర్వాత ఇలా కలపండి. కలుపుతూ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇట్లా కలపండి. ఇలా అనేది టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. ఇందులోకి చింత చిగురు వేస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, చూడడానికైనా బాగుంది కదా, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ ఇలా కావాలి, పొడి పొడిగా రావాలి. ముక్క ఇట్లా చేస్తే మెత్తగా అనిపించాలన్నమాట. చూడండి, ఇట్లా అనిపించిన తర్వాత చూడండి ఇట్లా చేసుకున్న తర్వాత అల్లం వేయండి. కొంచెం లైట్గా అల్లం వేసి ఇట్లా రోస్ట్ చేసుకోండి కొద్దిసేపు. బాగుంటుంది ఇట్లా చేస్తే. ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట, మనం నార్మల్గా చేసుకుంది కాక. అందులోకి చింత చిగురు వేయండి. చింత చిగురు మేమైతే పక్కన పొడి చేసి అయితే పక్కన పెట్టుకున్నది అన్నమాట. ఇది ఒక కంటైనర్లోకి అయితే వేసి పెట్టుకున్నాం ఈ పొడి. ఇదైతే వేయండి. కొంచెం మీ దగ్గర ఫ్రెష్ది ఉంటే ఫ్రెష్ది అయినా వేయచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినాం చేయబట్టి కొంచెం గడ్డలు కట్టింది. గడ్డలు కట్టితే పొడి చేసి అయితే వేయండి. వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అందులోకి కొంచెం పచ్చి కొబ్బరి పొడి కూడా వేయండి. పచ్చి కొబ్బరి విత్ ఈ చింత చిగురు పొడి విత్ బెండకాయ అయితే బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే. చూడండి, ఇలా వేసి ఇంకొంచెం కరివేపాకు వేసి ఇలా అయితే చేయండి. ఇలా టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్